ఏయ్ బన్నీ, ఆ ఫోన్ కొంచెం తీయి. నేను బిజీగా ఉన్నాను. హనీ, నువ్వెళ్ళి ఫోన్ తీ. నేనెందుకు తీయాలి? ఆ ఫోన్ నాది కాదు కదా. అరే, ఈ ఫోన్ ఎవరు అసలు తీయరా? ఈ ఇంటి బాధ్యత నేనే చూసుకోవాలి. ఒక ఫోన్ వస్తే దాన్ని కూడా నేనే తీయాలి. హలో, ఎవరు మాట్లాడేది? అరే, ఫోన్ చేసింది మీరు, అందుకని మీరే ఎవరో చెప్పాలి. నేనెవరనేది నాకు బాగా తెలుసుగా. ఇంతకీ మాట్లాడేది ఎవరు? నేను పప్పెట్టుని మాట్లాడుతున్నాను. నువ్వు పప్పెట్టు అయినా కానీ లేక బల్లి కానీ నాకే వచ్చిందిలే. కానీ నాకు కనపడవు కదా. సరే, జోకులాపి నా చేతిలో ఎన్ని వేలున్నాయో చెప్పు చూద్దాం. అరే, ఫోన్ లో వేళ్ళు ఎలా తెలుస్తాయ్యా? నాకు తెలుసులే, అందుకు నువ్వు పనికిరావని. ఎవరయ్యా నన్ను కొట్టింది? సరే కన్నా, జోకులేయడం ఆపు. సరే చెప్పు, ఇది ఏ వస్తువుతో చేసిందని? ఇది ప్రాంక్ కాల్ అనుకుంటా. అరే ఏంటబ్బా కోపడతావు? నేనెవరినో తెలియట్లేదా? నేనే. ఇప్పుడు గుర్తుపట్టారా? ఇప్పుడు కూడా నాకు కనపడలేదు. ఇదంతా కొత్త టెక్నిక్ అన్నా. నువ్వు దీనికి పనికిరావు. నేను గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. అరే, మీ ఊరు నుంచే, బఫెల్లో బాబాయ్ని. అరే, నమస్కారం బాబాయ్. అయితే హఠాత్తుగా నేను జ్ఞాపకం వచ్చానన్నమాట. ఇలా చూడు కన్నా, పైనున్నవాడు అన్ని ఇచ్చాడు, కానీ ఎవరికిచ్చాడో వాళ్ళ దగ్గర నుంచే లాక్కుంటాడు. సరే, జోకులు పక్కన పెట్టి, ఈ రోజు నా తమ్ముడు ఆక్స్ఫోర్డ్ మీ ఊరిని చూద్దామని వస్తున్నాడు. మీ ఇంట్లోనే ఉంటాడు. వాడిని జాగ్రత్తగా చూసుకో, అర్థమైందా? కానీ బాబాయ్. సరే కన్నా, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. ఎవరి దగ్గర ఫోన్ ఇచ్చుకున్నానో వాడు అడుగుతున్నాడు. సరే కన్నా, టెలిఫోనా? అరే, టెలిఫోన్ కాదు, స్మార్ట్ ఫోన్ బాబాయ్. టెలిఫోన్ లో మాట్లాడితే టెలిఫోన్ అనే కదా అంటారు. సరే బాయ్, గుడ్ మార్నింగ్, డిన్నర్ తిను. ఈ రోజు ఫన్నీయే. ఈ బఫెల్లో బాబాయ్ అసలు ఏమీ మారలేదు. అనుమానమా? మీ బఫెల్లో బాబాయ్ ఎంతో సుత్తు కొడుతున్నాడే, మరి ఆయన తమ్ముడు ఎలా ఉంటారు? మీకు ఆక్స్ఫోర్డ్ గురించి తెలుసా? మేమన్నీ చాటుగా వింటున్నాం పొప్పెట్. నువ్వు దేనికి టెన్షన్ పడకు, నేను ఆక్స్ఫోర్డ్ ని చూసుకుంటాను. నిన్ను నువ్వే చూసుకోలేకపోతున్నావు, నిలబడలేక కింద పడిపోతున్నావు. ఈ రోజు సాయంత్రం ఆక్స్ఫోర్డ్ వచ్చేస్తాడు. ఎందుకైనా మంచిది, మనం సిద్ధంగా ఉండాలి. I am Oxford. Energy. నా క్లోజ్ ఫ్రెండ్ శర్మ ఇంకా బెనర్జీ. ఏంటిది? ఎనర్జీ. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎనర్జీ. నువ్వు ఏం చేస్తున్నావు? ఇంత ఎనర్జీ ఉంది కదా, అందుకే నా మొబైల్ ఛార్జ్ పెట్టుకున్నాను. నార్మల్ గా 5% ఛార్జ్ ఎక్కుతుంది. ఈయన దగ్గర ఛార్జింగ్ పెట్టాను కదా, అందుకే 7% ఎక్కింది. ఆక్స్ఫోర్డ్ అన్నయ్య, మీరు సాయంత్రమే కదా వస్తా అన్నారు, ఇంత ముందు ఎందుకు వచ్చారు? ఎనర్జీ. నేను ట్రైన్ లోనే వచ్చాను, కానీ ట్రైన్ చాలా స్లోగా వచ్చింది. అందుకని ఆ ట్రైన్ ని భుజాల మీద మోసుకుంటూ స్టేషన్ కి వచ్చి చేరాను. జనాలు ట్రైన్ కోసం టికెట్ కొన్నారు, కానీ ట్రైన్ నా నుంచి టికెట్ తీసుకుంది. మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. జోర్దార్, నువ్వు బాగానే ఉన్నావు కదా? ఎర్ర రంగు చూస్తే నాకు కోపం వచ్చేస్తుంది. కోపంలో నేను ఎవరైనా కుమ్మాలి. ఇప్పుడు నా షేప్ కూడా వస్తుంది చూడు. ఆగు ఆక్స్ఫోర్డ్, ఆగు. నీ తోక ఎలాగుందో చూశాను. నీ తోక్కున్న జుట్టు బాగుంది. దీనికి మీరు ఏ జల్ రాస్తారు? జోర్దార్, అసలు నీకేమైంది చెప్పు. ఎనర్జీ. ఎలాగో వాడు కాస్త ప్రశాంతంగా అయిపోయాడు.
అసలు వీడి ఎనర్జీకి ఏం చెయ్యాలి? వీడు మన ఇంట్లో ఉంటే నెత్తులు కుంపడి పెట్టుకున్నట్టే. వీడిని బయటికి తీసుకెళ్లి తిప్పుదాం. వీడు ఊరు తిరగడానికే వచ్చింది. వీడు ఊరు తిరిగి చూస్తే అప్పుడు వీడి మూడు బాగు ఉంటుంది. కానీ ఒకటి గుర్తుంచుకో, వీడి కళ్ళలో ఎరుపు రంగే పడకూడదు. ఒకవేళ పడిందంటే వాడికి కోపం వచ్చేస్తుంది. ఇవాళ నా టీవీ రిపేర్ అయిపోయింది, అందువల్ల కాస్త వీళ్ళని ఏడిపిద్దాం. నాకు కాస్త ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఆక్స్ఫోర్డ్ కి ఎర్ర రంగును చూపించి వీళ్ళని పరిగెత్తనిద్దాం. ఎనర్జీ ఎనర్జీ ఎనర్జీ. ఈ సిటీ చాలా అందంగా ఉంది. ఈ ఊళ్ళో దొరకని వస్తువు అంటూ ఏమీ లేవు. ఎనర్జీ. పార్కుకు వెళ్దాం. లేదు, పార్కుకి చిన్నపిల్లలే వెళ్తారు. ఆక్స్ఫోర్డ్, నువ్వు పెద్దవాడివి. నది ఒడ్డుకి వెళ్ళి వాక్ చేద్దాం. వద్దొద్దు, నదులు మీ ఊర్లో చాలా ఎక్కువే ఉండుంటాయి. నువ్వు చూసుంటావు. నువ్వు ఈ ఊరంతా చూడాలని చెప్పావు కదా. Honey Bunny are chasing Bad Monkey. Don't act like a hunky, cause I am a bad monkey. Powerful power-ups and use boosters to beat boss in this fight. An all-new adventure awaits you in Honey Bunny Ka Choma, the Crazy Chase. Brand new game. Download now only on Google Play Store. ఎనర్జీ. ఎరుపు రంగుని చూడగానే కోపం వస్తుంది. వెంటనే దేన్నైనా కుమ్మాలని నాకు అనిపిస్తోంది. ఇప్పుడేం చేయాలి? స్విమ్మింగ్ పూల్ లో పడగానే ఇతని కోపం మొత్తం పోయింది. ఇప్పుడు ట్యాంకర్ నీళ్ళు పడగానే శాంతించాడు. మిత్రులారా, ఆక్స్ఫోర్డ్ కోపం పోగొట్టాలంటే అతని మీద నీళ్లు పోయాలి. నువ్విక్కడ ఏం చేస్తున్నావు సన్నీ? ఓయ్, ఈ రోజు మీ ఫ్రెండ్ ఆక్స్ఫోర్డ్ ఇక్కడికి వచ్చాడని విన్నాను. వాడికి నన్ను ఇంట్రొడ్యూస్ చేయవా? తన పేరే ఆక్స్ఫోర్డ్ అని నీకు ఎలా తెలుసు? ఓయ్, నాకన్నీ తెలుసు. హాయ్, నా పేరు సన్నీ, వీళ్ళ మిత్రుణ్ణి. సిటీని చూద్దామని వచ్చావు కదూ. నువ్వు ఆ రెస్టారెంట్ లో భోంచెయ్యాలి. హీరాలాల్ రెస్టారెంట్. ఎనర్జీ ఎనర్జీ. నువ్వు హీరాని ఫోకస్ చేయి. అవును, లాల్ అనేది రెడ్, అది చూడకు. వీణ్ణి లోపలికి తీసుకెళ్ళండి, నాకు కొద్దిగా పనుందిలే. ఆక్స్ఫోర్డ్ కోపం తెప్పించి వీడు వెళ్ళిపోయాడు. వెయిటర్ మిత్రమా, నా ఫ్రెండ్ ఆక్స్ఫోర్డ్ కి షర్బత్ తీసుకురా. ఓకే సార్, ఇప్పుడే తీసుకొస్తాను. ఇప్పుడుంది అసలు కథ. ఏమయ్యా, షర్బత్ వద్దు, జ్యూస్ తీసుకురా. అరే, ఇది వద్దు, ఎర్ర రంగులో వద్దు. బనానా షేక్ తీసుకురా. ఎనర్జీ ఎనర్జీ. నా ఎనర్జీ మొత్తాన్ని నీ మీద చూపిస్తాను. ఓయ్, కోపడద్దయ్యా, ఇది వేసుకో. నీ కోపం తగ్గడానికి మాత్ర. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నిన్ను ఏం చేస్తానో చూడు. ఈ సన్నీ కావాలనే ఎర్రకు చూపించి ఆక్స్ఫోర్డ్ కోపం తెప్పిస్తున్నాడు. ఈ సన్నీకి మనం గుణపాఠం నేర్పించాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇదిగో పోబాట్, ఆ ఫోన్ తీసుకెళ్లి సన్నీకి ఇవ్వు. ఇదిగో ఈ ఫోన్ తీసుకో సన్నీ. సన్నీ, ఆక్స్ఫోర్డ్ ని శాంతించాలంటే ఈ బ్యాగ్ లో ఒక స్ప్రే ఉంది, అది తీసి తన మొహం మీద కొట్టు.
ఎనర్జీ ఎనర్జీ ఇప్పుడు నా శరీరంలో ఎనర్జీ మొత్తం ఉంది. నువ్వు అయిపోయావు. కోపాన్ని పెంచి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సన్నీ, నువ్వు స్పేస్ కి వెళ్లకుండానే నక్షత్రాలని చూడబోతున్నావు. నన్ను కొట్టద్దు, నన్ను వదిలే, నన్ను ఏం చేయొద్దు. నేను మీ నలుగురిని అస్సలు వదలను. దాని ఇంకా మారలేదు చూసారా? అరే, ఈ సన్నీ కోపంలో ఎర్రగా మారిపోయాడు. బాగా ఎంజాయ్ చేశాను. అలాగే ఈ ఊరంతా చూశాను. ఇప్పుడు మా ఊరు వెళ్ళాలి. సరే, నువ్వు ఇంకోసారి హోలీకి రా. నేను నీకు చాలా స్వీట్స్ ఇస్తాను. ఇంకా బ్లూ కలర్ పూస్తాను. మొత్తం ఎనర్జీతో హోలీ జరుపుకుందాం. ఎనర్జీ. నీకు మేము ఐక్యూ తీసుకొస్తాం హనీ. ఇప్పుడు నీ దగ్గర 10 యాపిల్స్ ఉన్నాయి అనుకో, అందులో 3 జోర్దార్కి ఇచ్చేసావనుకో, ఇక ఎన్ని యాపిల్స్ నీ దగ్గర ఉంటాయి? 2 దానిమ్మలు. దానిమ్మ పళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? నేను మిగిలిన యాపిల్ బదులుగా దాన్ని తీసుకున్నాను. సరే, ఇప్పుడు నేను నిన్ను ఒకటి అడుగుతాను. నీ దగ్గర ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉన్నాయనుకో, అందులో నువ్వు నాకు 10 లక్షల రూపాయలు ఇచ్చావు. 5 లక్షలు పోపటికి, 10 లక్షలు జోర్దార్కి. ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంటాయి? వెరీ సింపుల్, 70 లక్షలే. 70 కాదు, 75. లేదు, 75 మిగిలింది. ఎందుకంటే నేను పోపటికి 10 లక్షలు ఇచ్చాను. ఎందుకు తన్ని 5 లక్షలు తక్కువగా ఇవ్వాలి? హీస్ మై ఫ్రెండ్. నీకు నేర్పించడం, బ్యాంక్ ఎంక్వైరీ కౌంటర్ లో డీటెయిల్స్ దొరకడం చాలా కష్టం. నువ్వేం దిగులు పడకు. వీడి ఐక్యూ కోసం నేను ఒక బుక్ ఆర్డర్ చేశాను. అది ఈ రోజే వచ్చేస్తుంది. ఓర్రాను, నాకు ఫస్ట్ టైం ఒకళ్ళు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. నేను ఆ బుక్ ని ఫ్రేమ్ చేసి పెట్టుకుంటాను. చదివితేనే ఐక్యూ పెరుగుతుంది, ఫ్రేమ్ చేస్తే కాదు. ఈ సమయానికి ఆ బుక్ వచ్చేసి ఉండాలి. కానీ ఎప్పుడొస్తుంది? నేను ఇప్పుడే ఐక్యూ లెవెల్ ని పెంచుకోవాలి. నాకు ఇప్పుడే కావాలి. అయితే ఓ పని చేద్దాం, ఏనుగు దగ్గర బొద్దింక దగ్గర అడుగుదాం. నిన్న అవి కూడా నన్ను అడిగే, వాటికి కూడా కొరియర్ రాబోతోందట. అది ఎప్పుడొస్తుందో వాళ్ళకి తెలుసుండొచ్చుగా. అండ్ అది ఉట్టి స్నానం చేయడానికి మాత్రమే కాదు, అది ఇంకా పసుపు రంగు బోర్డు ఉన్న కొట్టు మర్చిపోవడానికి ఏం కాదు. నిజం చెప్తున్నాను, నా పవర్ 10-6. హలో సార్, నేను ఇక్కడ గ్లాస్ రెడీ చేయడానికి ఇచ్చాను. అవును, మీరు ఎందుకు మాట్లాడకుండా ఉన్నారు? నేనేమి తప్పుగా మాట్లాడలేదు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, అది ఒక మ్యానిక్వీన్. ఆ స్లిప్ ఇలాగ ఇవ్వండి. తినడానికి మనసుంది కానీ పాడడానికి లేదు. అలాగే బాస్ నుండి ఫోన్ వస్తే తీయడానికి మనసు లేదు. చెప్పండి సార్. సార్, మీరేమి టెన్షన్ పడకండి, నేను వెళ్ళి కొరియర్ ని ఇచ్చేసి వచ్చేస్తాను. మీరేమి టెన్షన్ పడకండి, ఎందుకంటే నా పవర్ 10-6. ఇలా చూడు, నీకు కళ్ళు కనిపించట్లేదు కాబట్టి నేను చాలా కష్టాలు అనుభవించాను. ఈసారి ఏదైనా సమస్య వచ్చిందో నేను పని నుంచి తీసేస్తాను. ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. అరే దిగులు చెందొద్దు సార్, నేను కొత్త కళ్ళజోడు కొనుక్కున్నాను. ఇప్పుడు ఏది ఎక్కడ డెలివర్ చేయాలో అన్ని కరెక్ట్ గా తీసి పెట్టుకున్నాను సార్. కొన్నిసార్లేమో వీడు ఇది ఇచ్చాడు, కొన్నిసార్లేమో వాడు అది ఇచ్చాడు. కల్జోన్ని కొట్టువాడు మార్చిచ్చినట్టున్నాడు. జీవితాన్ని ఇచ్చిందేమో ఈ భూమి, కాస్త మిస్ అవ్వకుండా డెలివరీ చెయ్యాలి, లేదంటే జాబ్ పోతుంది. నా హన్నీ తమ్ముడు, నా జోడార్ తమ్ముడు, నా పప్పెట్ తమ్ముడు, నా బన్నీ తమ్ముడు, అందరూ ఎలా ఉన్నారు? మీకు రావాల్సిన కొరియర్ వచ్చిందా లేదా అని అడుగుదామని వచ్చాం. వచ్చిందా లేదా? హనీ తమ్ముడు, పప్పెట్ తమ్ముడు, బన్నీ తమ్ముడు,
పప్పెట్ తమ్ముడు లేదు, ఇంతవరకు రాలేదు. నా ఏనుగు పళ్ళు ఇరిగిపోయాయి, అందువల్లే నేను ఏనుగు పళ్ళ సెట్ ని ఆర్డర్ చేశాను బాబు. మేము కూడా హనీ కోసం ఆర్డర్ చేశాం, అది అడుగుదామనే వచ్చాం. మీకు తెలుసా అది ఎప్పుడు వస్తుందో? బన్నీ తమ్ముడు, పప్పెట్ తమ్ముడు. నువ్వు నాకు మాత్రం చెప్పు చాలు, అది చాలు. అరే ఆయన నా పేరు అసలు చెప్పలేదే. బన్నీ తమ్ముడు, బన్నీ తమ్ముడు, పప్పెట్. సరే సరే సరే, ఇక మేము బయలుదేరతాం. సరే రండి, మనం వెంటనే బొద్దింకి ఇంటికి వెళ్ళి అడుగుదాం. అది కూడా ఏదో ఆర్డర్ చేసిందటగా. ఎలా ఉన్నావు బొద్దింకా? అలాగే మురికిగా కంపు కొడుతూ. సరే, నీకేదో కొరియర్ రావాలన్నావు కదా. నా కొత్త ఇంటికి ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు అవన్నీ కంపు కొడుతున్నందువల్ల రూమ్ ఫ్రెషనర్ ఆర్డర్ ఇచ్చాను, కానీ ఇంతవరకు రాలేదయ్యా. మీరేం ఆర్డర్ ఇచ్చారు? మేము అనే ఐక్యూ పెంచడం కోసం జనరల్ నాలెడ్జ్ బుక్ లో ఆర్డర్ చేసాం. అరే బాబాయ్ సూపర్. నాకు ఒక విషయం చెప్పు, నువ్వు నీ కిచెన్ లో 10 కాక్రోచ్లు 5 పురుగులుంటే మొత్తం ఎన్నో చెప్పు. ఒకటి కూడా లేదు. అదేలాగా? ఎందుకంటే నా దగ్గర ఇది కూడా ఒకటి ఉంది. అరే నేనే తప్పుగా ఆన్సర్ చేశాను, తను ఎందుకు ఇలా పరిగెడుతున్నాడు? తీసుకో, ఈ రోజు నువ్వు నా సైకిల్ నడుపు. థ్యాంక్ యూ, కానీ ఈ రోజు నాకు కూడా సైకిల్ వస్తుంది. దీని అసలు రుచి తెలియాలంటే మన పళ్ళతో కొరికినప్పుడే తెలిసిపోతుంది. ఈ రోజు నాకు కొత్త పళ్ళు సెట్టు వస్తుంది, ఆ తర్వాత నేను కూడా చెరుకు నమిలి తింటాను. నీ బర్త్డే కోసం లిమిటెడ్ ఎడిషన్ పర్ఫ్యూమ్ ఆర్డర్ చేశాను. ఏడియా కొరియర్ అని ఇంకా రాలేదు. నాకు మొట్టమొదటిసారిగా గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. నేను నా ఐక్యూ లెవెల్ ని పెంచుకోవాలి కదా. వచ్చేసింది 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 వచ్చేసింది. Honey Bunny are chasing Bad Monkey. Don't act like a hunky, cause I am a bad monkey. Power cool power-ups and use boosters to beat boss in this fight. An all-new adventure awaits you in Honey Bunny Ka Choma, the Crazy Chase. Brand new game. Download now only on Google Play Store. అవును బాస్, ఇటు పక్కగా వెళ్తూ ఉన్నాను, అలాగే మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. నేను ఇక్కడ చాలా బాగున్నాను. ఎప్పుడు వస్తుంది నా గిఫ్ట్? నా ఐక్యూ లెవెల్ అసలు తగ్గిపోతోంది. వస్తుంది, కాస్త జాగ్రత్తగా ఉండు. అవును బాస్, నీ గురించి ఆరా తీశాను, మిగతా వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా. మేమందరం బాగున్నాం, బన్నీ, జోర్దార్, పోపట్ అందరం బాగున్నాము. ఇది మాత్రం తోతారమై ఉండాలి. నేను తను ఏం చేస్తానో చూడండి. సారీ సారీ అంకుల్, త్వరగా నా కొరియర్ ని నాకు ఇచ్చేయండి. నేనేమో ఫ్యాన్ సూపర్ మ్యాన్ కి, అలాగే కేపు స్పైడర్ మ్యాన్ కి. ఇలాగే ఒక కొరియర్ మ్యాన్ ని మీరు ఆహ్వానిస్తారా ఏంటి? ఇదిగోండి మీ కొరియర్. నీ మీద నాకున్న ప్రేమ ఇటువంటిది, అలాగే నా కొరియర్ పని కూడా పూర్తయింది. అంకుల్, మీరు బుక్ ని మార్చిచ్చారు. ఇంట్లో కూర్చొని చెక్క ముక్కల్ని సెర్చ్ చేసుకోవాలి. మాది ఈ బుక్ కాదు. అరే ఆయన వెళ్ళిపోతున్నారు. మొదటిసారిగా నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావు. మనం వెళ్ళి దాన్ని తెచ్చుకుందాం పదండి. ఆయన ఎంత దూరం వెళ్ళుంటారు. పదండి మనం వెళ్ళి గిఫ్ట్ ని తెచ్చుకుందాం. అరే ఇంతమందా? అరే ఏమైంది ఏమైంది? అందరూ ఎందుకు ఫాలో చేస్తున్నారు? తమ్ముడు, ఆ కొరియర్ వాడు నాకు మార్చి ఇచ్చేశాడు.
మీరెందుకు ఫాలో అవుతున్నారు? మీరే చూడండి, పర్ఫ్యూమ్ బదులుగా ఇది డెలివరీ చేశాడు. అయితే మనకు మాత్రమే కాదు, అందరికీ మార్చి డెలివరీ చేసినట్టున్నాడు. పదండి, అందరం కలిసి కట్టుగా వెళ్దాం. అతను చాలా మోసమైన వ్యక్తిలా ఉన్నాడే, ఎవరిని దగ్గరకు కూడా రానివ్వడం లేదు. కానీ మనం వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. ఆ ఒక్కడి వల్ల ఇక్కడ ఎంతమంది కష్టమో చూసావా? ఆయన ఎంత వేగంగా వెళ్ళినా సరే నేను ఈ రోజు నా ఐక్యూ లెవెల్ ని పెంచుకోవాల్సిందే. అందరూ ఒక్కసారిగా బ్రేకులు వేయండి. కిందకి దిగవయ్యా. ఎంతసేపటి నుంచి మేము ఫాలో చేస్తున్నామో తెలుసా? తప్పైన నంబర్ ని మనం కూడకోలేం. వయసులో పెద్దవాన్ని మీరు నన్ను తిట్టకూడదు. తిట్టకుండా ఏం చేయమంటావు? నిన్ను ఆపడానికి మేము ఎంత ప్రయత్నించామో తెలుసా? మా కొరియర్ మార్చి డెలివరీ చేశారు. పిల్లల్ని మనం తిరునాళ్ళకి తీసుకువెళ్తే వాళ్ళు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంత కొరియర్ ని డెలివరీ చేస్తే అటు ఇటు మారతాయండి. ఏంటి ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. అరటి చెట్టు పైన ఏ రోజైనా మామిడి పండు కాసిందా? ఎన్ని బండ్లున్నా ఏవైనా ఎగ్జిబిషనా? ఎగ్జిబిషన్ కాదు, అందరూ మిమ్మల్ని ఫాలో అయి వస్తున్నారు. మీరు కొరియర్ వస్తువులు అందరికీ మార్చి ఇచ్చేశారు. లైఫ్ లో కొన్నిసార్లు ఇలా జరగొచ్చు, అలా కూడా జరగొచ్చు. కానీ అందరికి తప్పుగా డెలివరీ చేశానా ఏంటి? కానీ దీనికి మొబైల్ వైఫై కి కరెంటుకేమో బిల్లు వేసేశాను. ఇంకా నాకు కల్జోడ్ని మార్చి ఇచ్చేశారు. పవర్ 3+-1. అప్పుడు మీరు చేంజ్ చేయొచ్చు కదా. ఎరుపు రంగు వేసినా వెళ్తాను నేను షికారు. కానీ వస్తువులు కరెక్ట్ గా డెలివరీ చేయకపోతే తీసేస్తారు నన్ను పనిలో నుంచి. ఇప్పుడు చెప్పు, నేనేం చెయ్యాలి? నేను కూర్చోడానికి కాస్త చైర్నైనా క్లీన్ చేసి ఇవ్వు. బట్ ఐఎమ్ రియల్లీ సారీ, నువ్వు నన్ను క్షమించు. ఓటేసి చెప్తున్నాను, నా పవర్ 8-4. అయ్యో అంకుల్, క్షమాపణ ఏమీ అక్కర్లేదు, వదిలేయండి. అందరికీ వాళ్ళ వాళ్ళ వస్తువులు ఇవ్వడానికి మేము కూడా మీకు సాయం చేస్తాం. ఇంకా మీరు టెన్షన్ అవ్వకండి, ఎవరు మీ మీద కంప్లైంట్ చేయర్లేండి. పర్వాలేదే, ఎలా నువ్వు ఎంత తెలివిగా మాట్లాడగలుగుతున్నావు హనీ? నా ఐక్యూని పెంచుకోవడానికి నాకు బుక్ దొరికింది కదా. థ్యాంక్ యూ పప్పెట్ ఫర్ దిస్ స్వీట్ గిఫ్ట్. నాకు నా పళ్ళు దొరికేశాయి, చాలా సంతోషం తమ్ముడు. గాలి వీచబోతుందని ఎవరో నా చెవిలో చెప్పి వెళ్లారు. కానీ ఇప్పుడు ఈ గిఫ్ట్ ని ఎవరు వదిలి వెళ్లారు? ఇది మీదే అంకుల్, ఓపెన్ చేయండి.